భరత్ మాజు మన కొత్త సాంగ్ అయితే షూట్ స్టార్ట్ అవ్వబోతుంది ఈ 2-3 రోజులలో. సో ఈరోజు అయితే మేము లొకేషన్స్ చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ సరౌండింగ్లో మా చుట్టుపక్కల లొకేషన్స్ ఎట్లున్నాయి ఏంది అని మీకు అయితే నేను వ్లాగ్ చేస్తున్నా. సో అందరు తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తొందరలోనే మీ ముందుకు మంచి సాంగ్తో వస్తున్నా. మంచి వీడియో క్లిప్స్ కూడా మంచి యాడ్ చేస్తాను. షూట్ మధ్యలో గ్యాప్లో కానీ వీడియో క్లిప్స్ అవన్నీ యాడ్ చేస్తాను, చూడండి తప్పకుండా. మనోళ్ళు మంచి ఫామ్ మీద చంపుకుని బండి ఇక్కడ పొద్దు నుంచి తిరిగి మీ అబ్బాయి ఏందన్నా మొత్తం ఇంతగానో నింపబడుతుంది అని చెప్పేసి అంటే ఇక తప్పదుగా కిషోర్ అని చెప్పి అండి అందరికీ చెప్పినా కదా. లొకేషన్ అయితే చూడనీకి వచ్చినాం మా ఊర్లో. మంచి వాటర్ ఫాల్స్ మా ఊర్లో. ఇగో మా ఊరు నేను వచ్చినాం. కిషోర్ హాయ్ చెప్పు. కిషోర్ మనోడు డాన్సర్. ఇగో మావని పట్టుకొని వచ్చిన, మరి ఒక్కరిని ఎటు తిరగాలని చెప్పి మావని పట్టుకొని వచ్చినండి. ఇప్పుడు మనకి వాటర్ ఫాల్స్ కావాలి అండ్ మంచి విలేజ్ ఏమంటారు, మంచి విలేజ్ సాంగ్ అన్నమాట. మంచి ప్యూర్ మెలోడీ, లవ్ అండ్ మెలోడీ. సో దాని గురించి ఇప్పుడు మా తిరిగే తిప్పలు అన్నమాట. ఇది పెద్దది ఉంది, వాటర్ బాగా దుంకుతుంది. కాకపోతే ఇక్కడ వాళ్ళ డ్యాన్స్కి అంతా ఇబ్బంది అయిపోతుంది. ఫస్ట్ ఇది అనుకున్నాం, అంటే తక్కువ పోస్తుందని చెప్పేసి అనుకున్నాం, అంటే తక్కువ వాటర్ ఫ్లో అవుతుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు కూడా బాగానే వస్తుంది. ఇది పరిస్థితి. ఇంకా ఏదైనా చూద్దామన్నా కూడా వాటర్ ఫాల్స్ అయితే ఇటు నియర్ బై ఎక్కడ లేవు. మరి ఎట్లయితే చూడాలి. ఇక మనం అనుకున్న సాంగ్ అయితే విజువల్స్ పరంగా మేము అనుకున్న విజువల్స్ మేము ఎలాగైతే అనుకుంటున్నామో మీ అందరికీ నచ్చాలి ఖచ్చితంగా. దాని గురించి ఎంతనైనా కష్టపడాలి అని చెప్పేసి ఈరోజు పొద్దున్న నుంచి అయితే మేము లొకేషన్స్ వెతుకుతున్నాం. అంటే బయట లొకేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే మేము తీసుకున్న సాంగ్ ఏంటి అంటే ఒక ప్యూర్ మెలోడీ, మంచి మెలోడీ, విలేజ్కి సంబంధించిన మెలోడీ కాబట్టి దాంట్లో న్యాచురాలిటీ కనబడాలి కాబట్టి సో దానికి సంబంధించినట్టుగానే లొకేషన్స్ తీసుకున్నాం అని చెప్పేసి మేము పొద్దున్న నుంచి తిరుగుతున్నాం. లేదు అంటే నార్మల్గా అయినా ఎక్కడైనా కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం అనుకున్న ఫ్లేవర్ రావాలి అండ్ మీ అందరికి నచ్చాలి. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలి. సో దాని గురించి ఎంత దూరమైనా వెళ్తాం, ఎంత కష్టమైనా పడతాం. ఇంకో లొకేషన్ సైడ్ అయితే వెళ్తున్నాం. ఆడ ఎటు డ్యాన్స్ చేయడానికి అసలు వీలే లేదు. ఆడ ప్రజెంట్ ఏంటి అంటే మనకి మంచి ఇండ్లు, అంటే ఇప్పుడు చాలా బంగ్లాలే అవుతున్నాయి కాబట్టి మనకి ఈ గుణపెంకన ఇండ్లు బాగా తక్కువ అయిపోతున్నాయి. సో మనకు కాబట్టి ఆ ఇండ్లు దొరకడం కూడా కష్టమే ఉంది. ఇప్పుడు మా ఊరు పక్కన మళ్ళీ ఒక 10 కిలోమీటర్లు పోవాలి ఈజీగా. ఆ 10 కిలోమీటర్లో కూడా ఆడ కూడా ఉన్నాయా లేవో, మనోళ్ళు అయితే ఉన్నాయని చెప్తుండే కానీ నేనైతే చూడలేదు. ఎందుకంటే నాకు ఈ సాంగ్స్ పర్పస్ నేను ఈ తిరగడం అయితే తక్కువ, సాంగ్స్ పర్పస్లోనే ఎక్కువ. ఈ షూట్స్ అయితే ఇప్పుడు నేను తిరగడం తక్కువ. సో ఉన్నాయా లేవో మరి చూడాలి, చూసి అప్డేట్ ఇస్తా. నుంచి తిరగంగా ఇప్పుడు దొరికింది మాకు లొకేషన్. వీళ్ళ పర్మిషన్ కూడా మేము తీసుకున్నాం, అంటే ఏమి ఇబ్బంది ఉండకుండా పర్మిషన్ అయితే తీసుకున్నాం. అయ్యో మన సాంగ్ షూట్ లొకేషన్ వచ్చి ఇవి. బ్యాక్ సైడ్ సూపర్ ఉంది, మంచి చెట్లు. ఇది ఈ హౌస్ కిషోర్ ఫిక్సా, లొకేషన్ ఫిక్సా? ఇది అంతే అంటావా? ఇది లొకేషన్. ఈ అమ్మ వాళ్ళతో కూడా తీసుకోరు బిడ్డ అంటారు, అట్లుంటారు మా వాళ్ళు. అంటే మంచిగా అమ్మ ఏమంటావు, తీసుకోమంటావుగా చూసిన తీసుకోరంట అమ్మ కూడా. అట్లుంటారు మా వాళ్ళు అంటే. వారి కిషోర్ ఇంకా మిగతా లొకేషన్స్ పోదామా? ఒక్కసారి నార్మల్ వచ్చినాం అనుకో. నమస్తే బాబు. అటు మానేరు చూడు, మానేరు బ్యాక్ వాటర్ చూడబ్బా మస్తు కనబడుతుంది. ఇటు
లొకేషన్ ఇంట్లో అయితే చూసుకున్నాం. అక్కడ నుంచి మళ్ళీ వేరే లొకేషన్ సైడ్ అయితే వెళ్తున్నాం. అంటే మంచి మాకు మా ఊరు సైడ్ మా ఊరు దగ్గర ఏంటంటే మంచి పెద్ద డ్యామ్ ఉంది. అంటే మా ఊరు పక్కకు లైక్ ఒక 10 కిలోమీటర్లు, ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి పెద్ద డ్యామ్ అవుతుంది. సో ఆ డ్యామ్ దగ్గర కూడా మంచి మంచి విజువల్స్, మంచి మంచి షార్ట్స్ పడతాయని మనోడు ఏం చేసిందంటే, అన్న ఈ డ్యామ్ కాడికి పోదాం ఒకసారి, ఆడ కూడా చూద్దామని చెప్పేసి. అంటే చలో కిషోర్, మనకి వచ్చింది పాట మంచిగా కావాలి, సో పాట మంచిగా వస్తే చాలు, నువ్వు 7 గంట ఆడికి నేను రెడీ అని చెప్పేసి ఇగో వెళ్తున్నాం. మేము దగ్గర దాకా వచ్చినాం ఆల్రెడీ. అటు ముందట్టుకోదాం, ఇక్కడ తర్వాత చూద్దాం. అటు ముందట్టుకోండి డైరెక్ట్. మత్తడి ఉంది చూసినావా, మత్తడి కడుకు లొకేషన్ కష్టాలు. ఇట్లా కాకుండా తర్వాత నుంచి ఈ వీడియో చూసినాక, ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే ఉంటారు కదా, మీ ఊళ్ళో మంచి లొకేషన్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయరు, తప్పకుండా ఖచ్చితంగా నేను మాట ఇస్తున్నా, ఆడనే షూట్ పెడతాను. వచ్చినామండి ఇంకో లొకేషన్కి. ఇది మా ఊరికి దగ్గర డ్యామ్. ఇది మానేర్ డ్యామ్ అంటారు, అంటే మిడ్ మానేర్ ఇది. ఇప్పుడు వాటర్ ఫ్లోయింగ్ లేదు, కానీ వాటర్ ఫ్లో వస్తే మాత్రం చాలా అంటే చాలా, అన్ని సైడ్లు కూడా రోడ్లు అన్నీ బ్లాక్ అయిపోతాయి. ఇక్కడనే ఆల్మోస్ట్ నేను కూడా ఇప్పుడు ఈ లొకేషన్ అంటే నేను తిరగడం ఫస్ట్ టైం ఈ లొకేషన్లకి. అంటే నేను లొకేషన్స్కి తిరగలే. నా వర్క్ ఏంది, నేను సాంగ్స్ రాయడం, సింగర్స్తో పాడించడం అండ్ రికార్డ్ చేయించడం, అంతవరకే నా బాధ్యత. ఆ లొకేషన్ తిరుగుతున్నా కాబట్టి నాకు కూడా మంచి ఎగ్జైట్మెంట్ ఉంది. అంటే కొత్త కొత్త లొకేషన్లు, అంటే సాంగ్స్ అయినా రాయడం, ఈసారి డైరెక్షన్ కూడా మంచి స్క్రిప్ట్ కూడా సాంగ్స్ అయినా రాయడం, మంచి స్టోరీ కూడా రాద్దాము అని ఎంకరేజ్మెంట్ నాకే వస్తుంది అన్నమాట. ఈ లొకేషన్స్ ఇవన్నీ తిరుగుతుంటే, అంటే నార్మల్ పర్పస్లో తిరుగుతాం, ఊరికి దగ్గరనే కాబట్టి అవేవో దావత్లు అవి ఉన్నాయి కాబట్టి అవేవో దావత్లు ఉంటాయి కాబట్టి నార్మల్ పర్పస్లో తిరుగుతాం. కాకపోతే నార్మల్గా ఉత్తగా మనం పని లేకుండా తిరిగింది వేరు, అదే మనకి పని ఉండి తిరుగుతాం చూసినావా, ఇంకా 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 అబ్బా ఇక్కడ బాగాలేదు, ఇంకా బాగుంటే ఇంకెక్కడైనా బాగున్నాయా లొకేషన్స్ అంటే ఆ ఫీలింగ్ వస్తాయి మనకి. ఇంకా ఇంకా మంచి రాలి, ఇంకా ఇంకా మంచి రాలి, ఎందుకంటే ఫస్ట్ టైం మనం చేస్తున్నాము. ఇంతకుముందు అంటే చాలామంది తెలిసిన వాళ్ళు, సీనియర్ వాళ్ళకి అట్లా చెప్పేసి మనము మన పని ఏదో మనం చేసుకునేటోళ్ళం. కానీ ఈసారి మనమే చేస్తున్నాం. అంటే లొకేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, హీరోయిన్ దగ్గర నుంచి మొత్తం చేసేది మనమే. సో అది ఎట్లుండాలంటే విజువల్స్ పరంగా కానీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే కావద్దు అని చెప్పేసి స్పెషల్గా మేమే 2 రోజులు పట్టినా సరే అని చెప్పేసి మంచి మంచి లొకేషన్స్కి అయితే తిరుగుతున్నాం. ఇక ఇంత కష్టపడుతున్నాం. ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు జర ఫుల్ సాంగ్ అండ్ ప్రోమో కింద నేను లింక్స్ పెడతా, తప్పకుండా చూడర్రి. మనకి ఏం చేయని అర్థమవుతలేదు, మొత్తం స్కాన్ చేసేస్తుండు, మొత్తం ఏడ పెడితే మంచిగా ఉంటుంది ఏంది అని. ఆ కింది నుంచి ఈ పైకి ఎక్కినాం. ఇప్పుడు మేము అంతకుముందు ఇది అంటే ఇక మనకి ఇది ఎట్లా అంటే, మనకి అంతకుముందు వాటర్ ఫ్లో అయినప్పుడు ఇక మన చుట్టుపక్కల ఏదైనా డ్యామ్లు, వాగులు అవి ఉంటేగా అది మనకి చుట్టుపక్కల ఉండే ఊళ్ళకి పెద్ద పండుగనే. ఇక పోవాలి, మంచిగా చేపలు, మంచిగా తానాలు, దుంకుడు, ఎంజాయ్, తాగుడు, తినుడు, ఎక్స్పెషల్ మంచిగా కళ్ళు చికెను అట్లుంటుండే. అయితే మా ఫ్రెండ్స్ అందరం మ్యాక్సిమం ఈడికే వద్దు, ఇక అరే మానేరు దుంకుతుందట, ఎప్పుడు పోదాం చాలా పోదామని అందరం ఈడికే వద్దు మా ఫ్రెండ్స్ కింద. వచ్చిన తర్వాత ఫస్ట్ అంటే ఈడ అందరూ ఇది ఫ్లో అయిన కొద్దీ అందరు ఈడ మంచిగా డ్యాన్సులు, మంచిగా ఎంజాయ్మెంట్ చేస్తుంటారు. ఇంకా కొంతమంది ఇక్కడ ఇది ఉన్నది ఈ బండ మీకే మంచిగా దీంట్లో దుంకుడు. మా ఫ్రెండ్స్ అందరం, మా ఫ్రెండ్స్ అనే కాదు చాలామంది ఈ బండ ఎక్కుతారు, ఇలా దుంకాలి అంటే ఫుల్ ఎంజాయ్ అన్నమాట. ఊళ్ళకి ఇట్లా ఉంటుంది, మంచి ఊళ్ళ నేచరు, మంచి మంచి చెరువులు, మంచి మంచి కాలువలు, మంచి మంచి ప్రకృతి, మంచి మంచి ఇండ్లు. అవ్వా ఊరంటే వాళ్ళకబ్బా ఈరోజు రేపు నచ్చింది. రియల్గా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా, విలేజ్లో ఉన్నంత టైంపాస్ అయితే ఎక్కడ ఉండదు అబ్బా. కాకపోతే మనం
ఇంత పని చేసుకోవాలి కాబట్టి హైదరాబాద్ అను దేశాలను తిరుగుతుంటాం. కానీ అది మన పుట్టకూడు తప్పదు. కాకపోతే ఇట్లా ఈ ఈ ఇప్పుడు ఈ టైప్లో ఈ విజువల్స్ కానీ ఇప్పుడు మనం రోజు తిరుగుతుంటాం కదా, ఇవి విడిచి ఎటన్నా పనికోవాలంటే అది మనసు ఒప్పదు అసలు. అంటే ఎంత మంచిగా ఉన్నాయి చూడు, ఎంత టైంపాస్, కోట్లు పెట్టిన ఇటువంటి లైఫ్ దొరకదు అనిపిస్తుంది. అందుకే నేనైతే పక్కా విలేజ్ టైప్లోనే ఉంటా, ఎప్పటికైనా విలేజ్ టైప్లోనే బతుకుతా. అది ఎంత మంచి పేరు రాని మంచిగా ఇదే ఊళ్ళు ఉండాలి, ఇదే ఫ్రెండ్స్తో తిరగాలి, ఇవే దావత్లు చేసుకోవాలి. మనకి ఇదే కావాల్సింది. ఇది మిడ్మానేర్ డ్యామ్, ఇది మిడ్మానేర్. ఇప్పటికి కూడా నీళ్ళు ఉన్నాయి. అసలు మేము వచ్చేటప్పుడు అనుకున్నాం నీళ్ళు ఉన్నాయో లేవో మరి అని చెప్పేసి, కానీ మ్యాక్సిమం ఒక 4 ఫీట్లు తక్కువ ఉంది అంతే. ఒక 4 ఫీట్లు వచ్చినాయంటే మళ్ళీ ఈజీగా మళ్ళీ వాటర్ అంతా ఫ్లో అయితేనే ఉంటుంది. ఇంకా అక్కడ చాలా అటు లాంగ్ ఉంటుంది, చాలా దూరం ఉంటుంది. ఇంకో 4-5 ఊళ్ళు అక్కడ లాస్ట్లో ఉంటాయి అన్నమాట. అటు ఎండింగ్లో లాస్ట్లో అటు ఈ బ్యాక్ వాటర్ అంతా అటు విలేజెస్ ఉంటాయి, అక్కడ సైడ్ ఉంటుంది. ఆల్రెడీ అన్న వాళ్ళు కింద అటు లాస్ట్లో అంటే మీకు కనిపిస్తలే కానీ అన్న అంటే ఇప్పుడు వాళ్ళు చేపలు పడతారు. ఇప్పుడు పట్టి మళ్ళీ ఇప్పుడు పడతారు, మళ్ళీ పొద్దుగల పడతారు. అమ్మతోడు వాళ్ళ లైఫ్ చూడండి. ఇద్దరమే వచ్చినాం మేము. మాకే ఈడ కాళ్ళు గజగజ వణుకుతున్నాయి. ఇటు పడ్డా కూడా అంటే ఇగో ఈత వచ్చినా రాకున్నా ఈత అయితే వచ్చు, కానీ అది ఎందుకు చెప్పలేము. మంచి రోజులు ఉంటాయి, మంచి రోజులు ఉండయి. కానీ అట్లాంటిది వాళ్ళు ఏం లెక్క చేయకుండా కూడా వాళ్ళు చేపలు పట్టుకుంటా ఒక్క ఆయన్నే ఉన్నారు ప్రజెంట్. ఇప్పుడు ఇంత పెద్ద చెరువు ఉంది, ఇంత పెద్ద చెరువులో ఒక్క ఆయన్నే అక్కడ చేపలు పడుతున్నాడు. అసలు నిజంగా గ్రేట్. అసలు చాలా అంటే చాలా లైఫ్ చాలా రిస్క్ లైఫ్. కానీ ఏం చేద్దాం, తప్పదు, పొట్ట తిప్పలు ఎవరైనా. కిషోర్, ఎట్లా అనిపించింది ఈరోజు తిరుగుడు? బాగానే ఉంది, కానీ ఇక మన సాంగ్ కోసమని, మెలోడీ సాంగ్ కదా, దానికోసం మనం బ్యాక్గ్రౌండ్ గురించి ఇంకా దేనికోసమైనా ఒక చిన్న క్లిప్ కోసమైనా ప్రతి ఒక్క విజువల్ నిజంగా చెప్తున్నామండి. ఇక్కడ మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ షూట్ మాత్రమే ఉంటుంది. కాకపోతే మా ఊరు నుంచి ఒక 15 కిలోమీటర్స్ వచ్చి అంటే నాకు కన్ఫ్యూజ్ అయినా. నేను కన్ఫ్యూజ్ అయ్యి మనోనికి ఫోన్ చేసినండి, కిషోర్ నాకు ఈ సాంగ్ ఇది మరి ఇట్లా అని మనోనికి సాంగ్ పంపి నేను ఫోన్ చేసిన. ఒకసారి మన లొకేషన్స్ ఈ మానేర్గిన్ ఉన్నాయి కదా, ఒకసారి పోయేద్దాం పా అని మనోడు తీసుకొని వచ్చిండు. మనోడు చెప్పిన విధానం బట్టి కూడా నాకు కూడా బాగానే అనిపించింది. వచ్చినాం, చూసినాం, సూపర్ అనిపించింది. మంచి విజువల్స్ పడతాయని అనిపించింది. సరే, మా ప్రయత్నం మేము చేసాం. అండ్ మా టీం కూడా అందరూ మంచి కెమెరామ్యాన్ కానీ, యాక్టర్స్ కానీ, కొరియోగ్రాఫర్స్ కానీ, డ్యాన్సర్స్ కానీ, ప్రతి ఒక్కరు ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు మంచి విజువల్స్ ఇస్తారు, మంచి కష్టపడతారు. కాబట్టి ఆ సాంగ్ని మేము ముందుకి ఎట్లా తీసుకొస్తామంటే, మేము ఇంతగానో చెప్తున్నామంటే అసలు ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నామంటే మీ సపోర్ట్ వల్లే నేను ఇప్పటికి ఇన్ని సాంగ్స్ రాసిన. ఇక మీదట కూడా మీ సపోర్ట్ ఉంటుందని నాకు ఉండాలి, ఖచ్చితంగా ఇంకా ముందు కూడా మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇదంతా మీరిచ్చిన సపోర్టు అండ్ ఇదంతా మీరిచ్చిన అసలు నేను వీడియోలలో మాట్లాడడమే అసలు కష్టం. నేను ఇంతవరకు ఏ వీడియోలలో కూడా మాట్లాడలేను. ఎక్కడో రేర్గా చిన్న అంటే నాకు మాట్లాడడానికి రాదు. కాకపోతే అవన్నీ వదిలేసి నేను కూడా చెయ్యాలి, వ్లాగ్స్ చేయాలి. ఇగో ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. వ్లాగ్స్ చేయాలి, సాంగ్స్ రాయాలి, ఇంకా ముందుకు పోవాలి, మీ అందరిలో నేను కూడా కొన్ని కావాలి అని చెప్పి ఈ వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేసిన. తప్పకుండా ఈ ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మీకు నచ్చుతాయి. ఫస్ట్లో ఏమన్నా కొంచెం లైట్గా నాకు ఎడిటింగ్ అయితే రాదు, యూట్యూబ్లో చూసుకుంటూ అదో ఇదో ఎడిటింగ్ చేసుకుంటూ పెడుతున్నా. ఇంకా గో టు ఇంప్రూవ్మెంట్. మేబీ మ్యాక్సిమం ట్రై చేస్తా, ఇంకా చేసిన కొద్దీ ఇంకా ముందుకైన కొద్దీ ట్రై చేస్తా. బట్ కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.